నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్, 4.5 నెలలు దాదాపుగా మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకి వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి. వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు, అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? ఉంటాయి. డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది. కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. ముందుగా మరి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నం చూసుకోవాలండి. ఎప్పుడు కూడా లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు రాశిలోకి వెళ్ళొచ్చు. మేషలగ్నం వారికి ఇచ్చే మంచి ఫలితాలు ఏమిటి ఇక్కడ మంచిగా ఉంటాయి? మంచిగా ఉంటుంది. అయ్యో, ఏ ప్లానెట్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్లానెట్ ఒక రాశిలో ఉంది లేదా వక్రించింది, పాపకత్తిరిలో ఉంది, శుభకత్తిరిలో ఉన్నప్పుడు అది మంచి ఫలితం ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. పాపకత్తిరిలో ఉంటే తక్కువ మంచి ఫలితాలు ఇస్తుంది, శుభకత్తిరిలో ఉంటే ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తుంది. సో ఇక్కడ దీనికి ఎక్కడ కూడా పాప శుభ కత్తెరలు ఏం లేవు, సింగిల్ గా ఉన్నాడు, వక్రించున్నాడు. ముందు రాహు ఉన్నాడు కదా సార్? ముందు రాహు ఉన్న ఇది వక్రిస్తున్నాడు కదా, కత్తరి పడాలి. ఇప్పుడు ఒక ప్లానెట్ ఉంటే సరిపోదు, వెనకాతలో ఇంకో గ్రహం అలా ఉండాలా, అప్పుడు 2 గ్రహాల మధ్య ఉండేటువంటి దాన్ని తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇది వక్రించినందుకు మేషం వారికి ప్రధానంగా ఇక్కడ కలిగే మంచి ఫలితం ఏమిటంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాలను యాక్టివ్ చేస్తాడు. అంటే ఎప్పటి నుంచో వివాహం అనేటువంటిది కుదరటం లేదు, ఇప్పుడు కుదిరేలా జరుగుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, రుణాలు లభిస్తాయి, ఎవరికో ఇచ్చిన డబ్బులు కాస్త వెనక్కి రావడానికి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంది, కొత్త కొత్త పరిచయాలు పెరిగేలా చేస్తాయి. దీంతో పాటు వ్యాపారం ఒకటే కాదు, నేను ఉద్యోగం కూడా చేస్తాను, ఎందుకంటే వ్యాపార స్థానంలోనే వక్రించాడుగా, నేను ఉద్యోగం కూడా చేస్తాను, ఉద్యోగ స్థానానికి వెళ్తున్నాను కాబట్టి రెండు చేసేటువంటి స్కోప్ పెంచుతాడు. ఇవి ఇచ్చే మంచి ఫలితాలు. మరి జాగ్రత్తలు ఏమిటి అంటే, ఈ వక్రించినప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అమ్మడానికి బాగుంటుంది కానీ కొనుగోలు చేయడానికి మాత్రం సరైనటువంటి ఇది Hmm. ఇవ్వదు ఇక్కడ. Hmm. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. Hmm. అలాగే Hmm. మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. Hmm. సంతాన ప్రయత్నం ఒకటి అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాహన గృహ సంబంధించిన కొనుగోలు చేసేటప్పుడు కొంచెం చూసి కొనుగోలు చేయాలి, అంతేగాని ఏదో విపత్తు ఏదో అయిపోతుందని కాదు. అలాగే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా, ఎందుకు అంటే ఈ మేషలగ్నానికి ఈ కుజుడు లగ్న అష్టమాధిపతి, దాని మీద శని దృష్టి ఉంది. Hmm. భూమికి కారకుడు, అందుకే భూములకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Hmm. సో వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వీరు. ఓకే, మరి కుజుడు వెళ్ళిపోతాడు కదా సార్ వృషభంలోకి వెళ్ళిపోయిన ఇది తర్వాత మారిపోతాడు ఈ 4.5 months లో ఆల్మోస్ట్ ఇన్ని రాసులు తిరుగుతాడు. ఇక్కడ దాకా ఇక్కడ వచ్చేస్తాడు, దాకా వచ్చేస్తాడు. అప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తాడు. కాకపోతే మనం మాట్లాడుకునే శని వక్రగతి గురించి. ఉమ్. అయితే ఈ అవును కుజుడు కదా. ఇక్కడ ఉన్నంతసేపే ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే అదే మనిషికి హీట్, ఉమ్. వేడి చేయడం కానీ, బీపీ లెవెల్స్, బీపీ ఉన్నటువంటి వారికి కాస్త బీపీ పెరగడం కానీ, కోపం రావడం కానీ, చిన్న చిన్న విషయాలకు ఆవేశం రావడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. Okay. రాశిలో కుజుడు ఉన్నందుకు ఇది మారితే మనకి తగ్గుతుంది. తగ్గుతుంది. ఇది మారింది అనుకోండి, ఇది కొంచెం యాన్స్టస్ ప్రాపర్టీస్ కి అనుకూలత ఇస్తుంది. రైట్ సార్, మరి వీళ్ళు అన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు రావటం కోసం ఎట్లాంటి రెమెడీ చేసుకోవచ్చు సార్? వీళ్ళ అనుకూల ఫలితాలు ఎప్పుడైనా మేషలగ్నం వారు గుర్తుపెట్టుకోండి, అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే సూర్య నమస్కారాలే. ఎందుకు అంటే మనం ఎవరైనా సరే ఏదైనా ఒక డిఫరెంట్ ఇబ్బంది పడుతున్నాము అంటే పూర్వజన్మ కర్మ మనల్ని ఇబ్బంది పెడుతుంది, దాన్ని తగ్గించేది మన ఉపాసనా దేవత. వీళ్ళకి సూర్య నమస్కారాలు మించింది మరొకట్లేదు. అయితే జనరల్ గా అందరూ చేసుకోవాల్సింది వేరు. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః లేదా శ్రీమాత్రే నమః చేసుకోవడము, వారాహి అష్టోత్తరాలు చేసుకోవడము, అదేవిధంగా కాలభైరవ స్తోత్రం చేసుకుంటే దాని ప్రభావం ఏ లగ్నమైనా ఏ రాశి అయినా పనిచేస్తుంది. సో ఈ 4.5 నెలలు కూడా మేషరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాల గురించి చాలా అద్భుతంగా వివరించారు సార్. అయితే కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీ కూడా చెప్తాను అన్నారు కాబట్టి అదొకసారి చెప్తారా? మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్, ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ, వర్షం ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది క్రోధినామ సంవత్సరం, కొంచెం గొడవలకి ఎక్కువ దారితీస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహాలకి పర్టికులర్గా అంటే కుజ శని గ్రహాలకి దీపారాధన చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము, క్యారెట్స్ ఈ 2 పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి. మంగళవారం, శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు. లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో, అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ ఇవి అవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్, బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా కనుక పంచినట్లు ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా 12 రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.